రమణాశ్రమ లేఖలు 54వ లేఖ నిర్మలమైన భక్తియే నిజమైన సేవ. ఆగస్టు 6, 1946. ఆ రోజు ఒక భక్తులు స్వామి తాము కొండ మీద ఉండగా కరక్కాయలు వచ్చిన సమాచారం ఏమి అని అడిగితే ఇలా సెలవిచ్చారు భగవాన్. విరూపాక్ష గుహలో ఉండగా మల ప్రవృత్తికి గాను రాత్రిళ్ళు ఒక్కొక్క కరక్కాయ తింటూ వచ్చాను. ఒక రోజున కరక్కాయలు పూర్తిగా అయిపోయాయి. పళనిస్వామి బజారుకు పోవాలని అనుకుంటూ ఉంటే కరక్కాయల సంగతి శేషయ్యతో చెబుతావా అన్నాను. త్రోవే కదా, వెళ్ళేటప్పుడు చెప్పి పెడతాను అన్నాడు. ఆ మరుక్షణమే ఒక భక్తుడు ఊరి నుండి వచ్చారు. వారు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారే. ఒక్క క్షణం ఉండి బయటకు వెళ్ళారు. కొంతసేపటికి పళని బజారుకు వెడదామని బయలుదేరాడు. ఇంతలో ఆ వెళ్ళిన వారు తిరిగి వచ్చి, స్వామి మీకు కరక్కాయలు కావాలా అన్నారు. ఉంటే 1, 2 ఇవ్వండి అన్నాము. పెద్ద మూట తెచ్చి ముందర పెట్టారు. ఇవన్నీ ఎక్కడవయ్యా అంటే, స్వామి తమ దర్శనం చేసుకుని పక్కనున్న పల్లెలో పని ఉండి బండిలో వెళ్ళాను. నా బండి కన్నా ముందు ఈ కరక్కాయలతో నిండిన గోనెలతో ఒక బండి పోతోంది. ఒక గోనెకు చిల్లుపడి ఇవన్నీ దారికి అడ్డంగా పడ్డాయి. ఎందుకైనా మంచిదని ఏరి తెచ్చాను, ఉండనీయండి స్వామి అన్నారు. అవన్నీ ఎందుకని 2-3 వీసలు ఎత్తిపెట్టి మిగతావి వారికే ఇచ్చేశాం. ఇలాంటివి ఎన్నో జరిగాయి. ఎన్నని చెప్పగలం. అమ్మ వచ్చి వంట పెట్టిన వెనక ఇనుప గరిట ఉంటే బాగుండును అనేది. చూద్దాంలే అనేవాడిని. మర్నాడో 3వ నాడో 5-6 రకాల గరిటెలు తెచ్చేవారొకరు. పాత్ర సామాను అంతే. ఇది ఉంటే బాగుండును, అది ఉంటే బాగుండును అని అమ్మ అనటం, అలాగే అని నేననటం. ఆ రోజో మన్నాడో 1కి 10 రావటం. చాలు బాబు ఇక అనిపించేది అని అన్నారు భగవాన్. ద్రాక్ష పళ్ళ సంగతేమిటి అన్నారా భక్తులు. అది ఇలాగే మలశోధనకు మంచిదని ఎవరన్నా తెచ్చి ఇస్తే వాడుతూ ఉండేవాళ్ళం. ఒకరోజు పళ్ళు అయిపోయినాయి. ఎవరైనా అంగడికి వెడుతుంటే చెప్పనా అన్నాడు పళనిస్వామి. చూద్దాంలే, ఏం తొందర అన్నాను నేను. అంతే. మరి కాసేపటికల్లా పట్నం నుండి గంభీరం శేషయ్య అన్నవారు వచ్చారు. చేతిలో పెద్ద పొట్లో. ఏమయ్యా అంటే ద్రాక్ష అన్నారు. అరే, ఇంతకు ముందే అయిపోయినాయి అనుకున్నాం, నీకెలా తెలిసిందయ్యా అంటే, నాకేం తెలుసు స్వామి, ఇక్కడికి రిక్తహస్తాలతో ఎలా రావటమని బజారుకు వెళ్ళాను. ఆదివారం కదా, అంగళ్ళన్నీ మూసి ఉన్నాయి, ఒక్కటి తప్ప. భగవాన్ దగ్గరకు పోవాలి, ఏముందయ్యా అన్నాను. ద్రాక్ష మాత్రం ఉంది, ఇవి ఇంతకు ముందే వచ్చినాయి అని పొట్లం కట్టి ఇచ్చాడు, తెచ్చాను. ఇంతకు ముందు స్వామి నాకు ఈ సంకల్పం కలిగింది అన్నారు భగవాన్. నిజంగా మన మనసు అంత స్వచ్ఛంగా ఉంటే ఇక్కడ మనం ఏది తలిస్తే అక్కడ వారి మనస్సులో అదే ప్రతిఫలించేది అని అన్నారు భగవాన్.